వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగులా ఫ్రెండ్స్. అరటికాయలు చూసారా, చాలా బాగున్నాయి. ఈరోజు అరటికాయ ఫ్రై చేయబోతున్నాను. మీరేం కూరలు వండుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈరోజు అరటికాయలని ముందుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి ఫ్రై చేస్తానండి. మీలో అరటికాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి చాలా మంచిదండి, చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. నాకైతే భలే ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? ఎక్కువగా మనం చూసినట్లయితే పల్లెటూర్లలో బాగా అరటికాయలని పెంచుకుంటూ ఉంటారు. వీటితోటి ఫిష్ పులుసులాగా కూడా చేస్తారండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగ పీల్ తీసేసుకొని మనము ముక్కలుగా కట్ చేసుకొని తాలింపు వేసుకునేటప్పుడు మరలా చూపిస్తాను మీకు. గ్రీన్ కలర్ ఎంత బాగుందో కదా, నిజంగా ప్రకృతి నేచురల్గా ఇచ్చే కలర్ అండి ఇది. ఫ్రెండ్స్ నిర్ణయం మార్చుకున్నామండి. ఎప్పుడు పులుసే కదా చేసేది, ఈరోజు అదే ఫ్రైయే కదా చేసేది, ఈరోజు పులుసు చేయమ్మా అన్నారు మా హస్బెండ్. ఈ విధంగా కట్ చేసుకొని చేపల్లాగా ఫిష్ లాగా మనం ఉప్పు నీటిలో వేసుకుంటున్నాం. ముక్కలన్నీ అలా కట్ చేసుకున్నాక చూపిస్తా ఫ్రెండ్స్. ఈ పులుసు కోసము ధనియాలు, జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ఒక్క టమోటో వేసానండి. చింతపండు నానబెట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మన చేపల కూర అంటే చేపని కలిపి పెడదాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలన్నీ కూడా మనము ఈ డేషాలో వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా మనది ఇది ఉంది కదా పేస్ట్ కూడా వేయాలి. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. పసుపు అండి, కారం మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఇక ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, మన చేపల కూర కాబట్టి 3 స్పూన్లు వేసాను. దాంతో ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా చేపల్లాగా బాగా కలిపేసి, చూసారా నిజంగా చేపలాగే ఉందన్నమాట. ఇలాగ కలిపి పెట్టి ఒక్క పావు గంట ఆగి ఇంకా పొయ్యి మీద పెట్టేసి చింతపండు పులుసు వేసి ఉడికించుకోవటమేనండి. కూర అమోఘంగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి. ఇప్పుడైతే ఒక్క పావు గంట ఈ విధంగా పెడతాను ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇది చింతపండు గుజ్జు ఫ్రెండ్స్. ఈ చేపల కూరలో ఉప్పు వేయటం మర్చిపోయాను నేను, ఉప్పు వేస్తాను. బాగా చింతపండు పులుసు వేసి ఉడికించి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సాల్ట్ అయితే ఇప్పుడు తీయండి అడ్డం. సాల్ట్ వేస్తున్నాను, పులుసు కదా ఎక్కువే పడుతుంది. సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు చింతపండు వాటర్ వేస్తున్నాను ఉడికించుకోవడానికి. బాగా దగ్గరికి ఉడికిన దాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేపల పులుసు అంటే ఈ విధంగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చేపలు లేనప్పుడు ఇలాగనమాట. నచ్చితే లైక్ చేయండి.